పేరు వెంకటేష్, మద్దిగెట్ల, మాది భూత్పూర్ మండలం. గత కొన్ని రోజులుగా ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీనికి గాను నేను స్వతహాగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మా ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ గెలిచినందుకు మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భూత్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు, నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినని బాగా నా మీద ద్వేషం పెంచుకొని నన్ను ఎప్పుడు కొట్టాలి చంపాలి అని బాగా గత 2-3 నెలలుగా ఆయన విపరీతంగా సెర్చ్ చేసి గాను నేను నా సొంత పని నిమిత్తం నేను ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది. కాపు కాసి నన్ను కారులో వేసుకొని కిడ్నాప్ చేసి దూరంగా రైతు వేదిక నుంచి దూరంగా అడవులకు తీసుకుపోయి మారణాయుధాలతో దాడి చేశారు. కార్లో కూడా పోయేటప్పుడు కొట్టుకుంటా తీసుకెళ్లి అక్కడ మారణాయుధాలతో దాడి చేశారు. 2 గంటలు దారుణంగా నన్ను కొట్టిండు. దానికి గాను ఆయన కేసిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి, నేను జడ్చర్లో ఇంతకుముందు అప్పుడు ఇష్యూ అయినప్పుడు నేను ఎస్ఐ నన్ను ఏం చేయలేడు, నీవేం చేస్తావురా లంజా కొడుక, పలు రకాల మాటలు, దారుణమైన మాటలు, లంజా కొడుక ఏం చేస్తావురా, నిన్ను తొక్కుతారా, నిన్నే చంపేస్తారా, నీవు ఎవడొస్తారా, నీకు రాన్రా, ఇవేంద్రా అని చాలా పలు రకాలుగా నన్ను చాలా నానా రకాలుగా భాష మాట్లాడిండు. దీనికి గాను కంప్లైంట్ చేసినా కూడా నా లైఫ్కు థ్రెట్ ఉంది, నిన్ను జాగదెంగుతా, నిన్నేమన్నా చేస్తా, మీ ఇంటి వాళ్ళని కూడా ఏమన్నా చేస్తా అని బెదిరించడం జరిగింది. దానికి పెట్రోల్ పోసి మీ ఇంట్లో అది చేస్తా, మీ ఇంట్లో పెట్రోల్ పోసి చంపేస్తా అది అని నిన్న చెప్పడం జరిగింది. దీనికి కేవలం నేను టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు ఇవన్నీ చేసిండి. ఎవరు స్వతహా ఎవరిష్టం వాళ్ళది. పార్టీకి సపోర్ట్ చేసి గెలిపిస్తే చంపుతారా? ఎక్కడి మనం ఏడ బతుకుతున్నాం, ఎక్కడ అరణ్యంలో బతుకుతున్నామా? 2026లో ఉన్నాం మనం. ఈ భూపతి రెడ్డి అనేట ఆయన పార్టీ మా యూత్ ప్రెసిడెంట్, ఆయనకి ఏం అవసరం దీంట్లో? ఈయనకంటే ఆయన ఎక్కువ కొట్టిండాను, నేను చంపుతా, ఏది దొరికితే అది తీసుకొని కొట్టడం జరిగింది. దాంట్లో నాకేమన్నా చనిపోతే ఎవరు బాధ్యులు నిన్న? దీనికి గాను వాళ్ళను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటూ తక్షణమే ఆయనని మండల పార్టీ అధ్యక్షుడి నుంచి సస్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.